హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవేట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇదేం జరుగుతుంది, ఈ కార్ ఏంటి అని చూస్తున్నారా? ఈరోజు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళామండి మేము. నేను మా తమ్ముడు. మా కార్లోంచి పొగలొచ్చేసినాయి. ఇంకా కొంచెం ఉంటే ఫైర్ కూడా వచ్చేసేదండి. మేము పక్కన పెట్టేసాం కార్ని. చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మేము వెళ్ళే కార్లోంచి ఎలా పొగలొస్తున్నాయో. ఇలా పట్టించుకోకుండా కార్ని అలాగే నడుపుతుంటే ఫైర్ రావడానికి కూడా అవకాశం ఉందండి, మంటలు రావడానికి కూడా. అందుకోసం కార్ని పక్కన పార్కింగ్ చేసేసి మేము దిగిపోయాము కారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో. హైవే పైన ఆగిపోయిందండి, పిల్లల్ని తీసుకురావడానికి కుదరలేదు. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి యూపీ అబ్బాయి ఉన్నాడు కదండి, మరో డ్రైవరు, ఇంకా మా ఆంటీ గారు చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నారు. అది కట్టేసి వాళ్ళిద్దరు వెళ్ళారండి పిల్లల్ని తీసుకురావడానికి. ఇటువైపు నుంచే వచ్చారు కానీ ఆపడానికి కుదరదండి, హైవే కాబట్టి ఇక్కడ. ఇంకా మేము ఎదురు చూస్తున్నాము. మా కార్ని ఇంకా అసలు ఒక్క ఇంచు కూడా కదపడానికి లేదండి. ఒక కారు వచ్చి ఎక్కించుకొని వెళ్తుందంట, అందుకోసం దాని గురించి ఎదురు చూస్తున్నాము. మా కార్ వెళ్ళడానికి వచ్చిందండి బండి. కార్ని స్టార్ట్ చేస్తే పొగలు వచ్చేస్తున్నాయండి, అందుకోసం ఇంకా ఈ కార్ని ఇంకా నడపకూడదు. ఈ బండి వచ్చిందండి, ఈ బండిలో ఎక్కించి రిపేర్కి తీసుకెళ్తున్నాము. బాబా గారు పంపించారన్నమాట. చూసారు కదండి, అరబ్ కంట్రీస్లో డ్రైవర్లు పడే పాటలు ఇలా ఉంటాయండి. పైకి ఎక్కించేశారండి. అదే బండిలో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఎక్కామండి. బండి నడిపే అతను ఆ ట్రక్ డ్రైవర్ అన్నమాట. మధ్యదారిలో మా ఆంటీ గారు యూపీ అబ్బాయి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు కదండి స్కూల్కి. వాళ్ళు కనిపిస్తే నన్ను ఆ కారులో ఎక్కిస్తానని చెప్పాడు మా తమ్ముడు. మా తమ్ముడేమో కారు బాగా చేపించుకొని వస్తానక్క నేను అని చెప్పాడు. సరే అన్నాను. ఇక్కడ బండి ఆఫ్ చేయమంటున్నాడండి మా తమ్ముడు. ఎందుకంటే నేను 2 రోడ్లు దాటి అవతలకి వెళ్ళాలి. మా ఆంటీ గారు వాళ్ళు ఆ రూట్కి వస్తున్నారండి, అందుకోసం ఇక్కడ ఆపేసి అటువైపుకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలండి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మా తమ్ముడు అయితే నా చేపట్టుకొని అక్క తొందరగా అని రోడ్డు క్రాస్ చేశానండి. 2 రోడ్లు క్రాస్ చేశాను జాగ్రత్తగా. చూడండి ఫ్రెండ్స్, కోవేట్ సిటీ కార్లు చూడండి ఎంత రష్గా ఉందో. రోడ్డు చాలా 2-3 రోడ్లు కలిసిన రోడ్ అండి ఇది. ఈ బ్రిడ్జిలు చూసారా, దీనిపై నుంచి కూడా కార్లు వెళ్తాయి. అటువైపు కూడా బ్రిడ్జిలు కట్టున్నాయండి. ఇక్కడ నుంచుంటే మళ్ళీ పోలీసులు కూడా అడుగుతారండి, ఇక్కడ ఎందుకు నుంచున్నారు, బదాకా ఉందా అలాగా. మా తమ్ముడి దగ్గర అన్నీ ఉంటాయి, డ్రైవర్ కాబట్టి. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేనేమో వెళ్ళిపోతాను, ఆంటీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తారు అన్నాడు. ఇక్కడ బస్ స్టాండింగ్ అండి ఇది. ఇక్కడ కూర్చో అక్క, ఆంటీ వాళ్ళు వస్తారు. మరి అతను చూస్తున్నాడు కదండి, కారు బాగా చేయించుకొని రావాలి కదా, అతను అక్కడ చూస్తున్నాడు కదా. అందుకోసం మా తమ్ముడు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయాడు. మా ఆంటీ గారు వచ్చిన తర్వాత నేను కారు ఎక్కేసాను. మా తమ్ముడు రాత్రి 8ంటికి వచ్చాడండి. భోజనం బయట తిన్నాడంట పాపం. మా ఆంటీ గారు వచ్చేసారండి, ముందు కూర్చున్నారు. ఇతనేనండి నితిన్ పేరు, అక్క అని పిలుస్తాడు, 2వ డ్రైవరు. నాకు తమ్ముళ్ళు లేరు, అక్క అంటే చాలా సంతోషపడతానండి నేను. నా పక్కన కోయిటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. దేవుడి దయ వలన అందరం ఇంటికి చేరుకున్నామండి. చికెన్ ఫ్రై ఇప్పుడు చేస్తున్నాం మేము. సగంలో వదిలేసి వచ్చేసాం కదండి. మా తమ్ముడు అక్కడే కారు బాగా చేయించుకొని రాత్రి 8 అయిందండి రావడానికి. అతను బయట తినేసాడంట. పప్పు టమాటా చికెన్ ఫ్రై. యూపీ అబ్బాయి నితిన్ అన్నాను కదండి, తన చికెన్ తిండు. తన కోసం అప్పడాలు, ఆమ్లెట్
కోడిగుడ్డు ఆమ్లెట్ వేసామండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ అప్పడాలు కూడా కోవిడ్లోనే చేశానండి నేను. ఆ వీడియో ఉంది, చెక్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్.